హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పోల్ సెల్ఫ్ గోల్, ఈ పాలన మాకద్దు, కేసీఆర్ పాలనే ముద్దు, ఆన్లైన్ పోలింగ్ లో తేల్చి చెప్పిన జనం, అధికార పార్టీకి మైండ్ బ్లాక్, ప్రజాపాలన ప్రామోజ్ పాలన, ఏది కావాలంటూ వెటకారం, ఎక్స్ వేదికగా ఓటింగ్, దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చిన ప్రజలు, బయటపడిన ప్రభుత్వ వ్యతిరేకత, కామెంట్లోనూ నిప్పులు, బాట్ ఫేక్ అకౌంట్లను రంగంలోకి దింపిన మారని ఫలితం. అయినా అంతిమ తీర్పులో కేసీఆర్ పాలనకే జైగొట్టిన జనం, రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ఓటేసిన 67% మంది, జాతీయ స్థాయిలో భారీ చర్చ, నష్ట నివారణకు నేతల పాట్లు, సోషల్ మీడియాలో తాము వీక్ అంటూ పీసీసీ చీఫ్ ముక్తాయింపు, ఆర్టీవీ ఇతర ఛానళ్ల లైవ్ పోలింగ్లోనూ ఇదే తరహా ఫలితం. రాష్ట్ర కాంగ్రెస్ అధికారికంగా హ్యాండిల్లోనూ పాలనపై రెఫరెండం. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత అధ్వానంగా మారింది. ఆన్లైన్ ఓటింగ్లో కూడా ప్రజలు కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన కావన్నా లేక ప్రజాపాలన కావన్నా అని కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్లో పెట్టడం జరిగింది. దానిలో ఎక్స్ వేదికగా పెట్టిన దాంట్లో కేసీఆర్ పాలన ఫామ్ హౌస్లో ఉండి కూడా కేసీఆర్ మంచిగానే చేసిండని 67% మంది ఓట్లు వేయడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని పెట్టి కూడా ఫెయిల్ అయిండు. అంటే 33% ఎక్కడ, 67% ఎక్కడ? అంటే కేసీఆర్ ఎక్కడ ఉండి పాలన చేసినా మాకు బాగు చేసి, రేవంత్ రెడ్డి గారు సంవత్సర కాలంలోనే గింత గ్రాఫ్ పడిపోవడం ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఇబ్బందికర పరిస్థితి. అంటే ఎక్కడికక్కడ వీరు ఎక్స్ వేదికగా వేరే అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు పెట్టి కూడా పెట్టిన దాంట్లో కూడా కేసీఆర్ గారికి ఎక్కువ మొత్తంలో ఓటింగ్ రావడం వలన ఎక్కడికక్కడ ఆన్లైన్లో నిప్పులు జరుగుతున్న ప్రజలు మరియు యువత, విద్యార్థులు, అంటే ఇంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. దీన్ని కూడా పీసీసీ చీఫ్ వారు ముక్త కంఠంతో, అంటే దాన్ని సమర్థించే పరిస్థితిలో ఉన్నాం. మేము సోషల్ మీడియా ద్వారా వీక్ ఉన్నాం. వీక్ ఏముంది, సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వాలు వచ్చినాయి. మీరు పోయినసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా సోషల్ మీడియానే వాడుకున్నారు. కానీ ఇప్పుడు ఏంది, మీకు వ్యతిరేకంగా ఓటింగ్ అచ్చుడుతోనే మీరు మేము వీక్ ఉన్నాం అని అంటే కవర్ చేసుకునే ఉద్దేశంతో ఉంది. ఇంత దారుణంగా ఒక్క సంవత్సర 10 ఏళ్ల పాలన చేసిన కేసీఆర్ కూడా ఇంత వ్యతిరేకత రాలే. కానీ ఒక్క సంవత్సర కాలంలోనే కేసీఆర్ నయం, రేవంత్ రెడ్డి పాలన దండగా అనే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు ఇంత వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. మరియు కాంగ్రెస్ పార్టీ రెఫరెండం ఇంత దారుణంగా పాలన ఫెయిల్ అవ్వడం జరిగింది. అటు మార్షల్స్, ఇటు పోలీస్, బల్దియా భేటీలో ఉద్రిక్తత, బీఆర్ఎస్ గొంతు నొక్కిన కాంగ్రెస్, జీహెచ్ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సస్పెన్షన్, బడ్జెట్పై చర్చించకుండానే ఆమోదం తెలిపిన మేయర్, అభివృద్ధిపై ప్రశ్నించే కార్పొరేటర్లను అరెస్ట్ చేస్తారా? కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ నిరంకుశ వైఖరికి నిదర్శనం. హరీష్ రావు. బల్దియా భేటీలో, హైదరాబాద్లోని బల్దియా భేటీలో ఉద్రిక్తత చేపట్టడం జరిగింది. జీహెచ్ఎంసీలో నిన్న సభ జరిగితే ఆడ చర్చకు బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్న సమస్యల మీద చర్చిస్తే వారిని ఎక్కడికక్కడ ఉన్న మార్షల్స్ అరెస్ట్ చేయడం, బయటికి గుంజుకొచ్చి పోలీసులు అరెస్ట్ చేయడం, ఇది ఎంతవరకు? అంటే ఈ బీఆర్ఎస్లో గెలిచి మేయర్ అయిన వ్యక్తే కాంగ్రెస్ వీళ్ళు, అంటే కాంగ్రెస్ ఓడుతూనే అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు సమస్యలపై మాట్లాడద్దా? వాళ్ళు గెలిచింది దేనికి? జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళని ఓట్లేసి నమ్ముకున్న ప్రజల పక్షాన బల్దియా భేటీలో మాట్లాడితే తప్ప. అంటే ఇంత నిరంకుశంగా తయారైన కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రశ్నించిన వారిని బయట ప్రశ్నించిన వారిని గొంతు నొక్కుతారు, మరియు లోపల ప్రజల పక్షాన ప్రశ్నించాలని ఉన్న సభలో కూడా ప్రశ్నించద్దంటే ఇది ఎంతవరకు న్యాయమని ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మీద నిప్పులు జరుగుతున్న మాజీ మంత్రి కేటీఆర్ గారు. మరో రైతు ఆత్మహత్య, అప్పుల భారం మీద పడడంతో మనస్తాపం. సిద్దిపేట జిల్లాలో అన్నదాత బలన్మరణం, రుణమాఫీ కాక గణపురం రైతుకు గుండెపోటు, ఇప్పటికి రాలిన మట్టి పూలు 410. ఇప్పటికీ చనిపోయిన రైతులు 410కి చేరడం జరిగింది. అంటే సిద్దిపేటలోని మళ్ళో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అంటే రోజుకో వ్యక్తి ఏదో మారుమూలన రైతు చనిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ కొద్దిగా కూడా చీమ కొట్టినట్లయితే, రైతు రుణమాఫీ కాక భరోసా 26వ తారీఖు వేస్తానని భరోసా వేయక ఇక్కడికక్కడ ఇప్పటికే పంట పెట్టుబడి రాక అప్పుల పాలై చనిపోవడం జరుగుతుంది. ఈయాడికి 410 మంది, సంవత్సర కాలంలో 410 మందికి రావడం జరిగింది. దీనిపై ఎందుకు నిర్లక్ష్యం కాంగ్రెస్ పార్టీకి? రైతుల ప్రభుత్వం అని చెప్పుకొని ఓట్లు వేపించుకొని రైతులను గాలికి వదిలిన కాంగ్రెస్ పార్టీ. దయచేసి రేవంత్ రెడ్డి గారు దావోస్ అటు పెట్టుబడులను తిరుగుతున్నారు, కానీ రైతుల మీద కొంతనన్న దృష్టి. రైతులేంది రాష్ట్రం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వం రావాలన్న రైతే ముఖ్యం. కానీ దయచేసి రైతుల పక్షాన మీరు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసి రైతు భరోసా కూడా ఎంతో తొందరగా అందియాలి. లేని పక్షాన ఇలాగే రోజుకో మారుమూలన రైతు చనిపోయే పరిస్థితి ఉందని తెలియజేస్తున్నాను. గిరాకీ లేక రియాలిటీ బేజార్, ఉరేసుకున్న బిల్డర్, ఏడాదిగా రియల్ ఎస్టేట్ రంగం మందగించడంతో మనస్తాపం. గుండ్లపోచంపల్లిలో కట్టిన అపార్ట్మెంట్లో అమ్ముడు పోని ఫ్లాట్లు. 8 ఏళ్లుగా నిర్మాణ రంగంలో రాణిస్తున్న వేణుగోపాల్ రెడ్డి బ్యాంకు రుణాలు అప్పుడు ఒత్తిడి పెరగడంతో బలన్మరణం. హైదరాబాద్లోని గుండ్లపోచమ్మ ఫ్లాట్ల కాడ
ఆయన కట్టిన అపార్ట్మెంట్ ప్లాట్లలోనే ఊరేసుకోవడం జరిగింది. అక్కడ ఒక రియల్ ఎస్టేట్ ఆయన 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పాలనలో బ్యాంకు రుణాలు తెచ్చి అట్లనో ఇట్లనో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తి అప్పుడు లాభాలే వచ్చినాయి. కానీ సంవత్సర కాలం నుండి కాంగ్రెస్ పార్టీని నమ్మి తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాలతో ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ బేజారు కావడం జరిగింది. అంటే భూముల వాల్యూ అదే కేసీఆర్ ఉన్నప్పుడు 20 లక్షల భూమి ₹1 కోటి పోయింది. అలా రియల్ ఎస్టేట్ గ్రోత్ పెంచి రియల్ ఎస్టేట్ పెంచడం జరిగింది. కానీ ఆ పెంచిన గ్రోత్ ఒక్కసారి కిందికి జారిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే సంవత్సర కాల విధానాలు, వారు చేసే అభివృద్ధితోనే రియల్ ఎస్టేట్ పడిపోతుంది. కానీ వారు చేసే అవగాహన లేని లోపం వల్ల హైడ్రా తెచ్చి మరియు పెట్టుబడులు రాక ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయే పరిస్థితుల రియల్ ఎస్టేట్ వ్యాపారులు అప్పులు తెచ్చి బిల్డింగ్స్ కట్టి వారు ఎంతో కొంత అప్పు చెల్లించలేని పరిస్థితుల, ఇటు ప్లాట్లు అమ్ముడు పోని పరిస్థితుల వారు ఆత్మహత్యల పాలవుతున్నారు. అంటే అప్పులు ఎక్కువై ఇటు ప్లాట్లు అమ్ముడు పోతలేవు, అటు బ్యాంకు రుణం కట్టమని ఇబ్బంది పెడుతున్నారు, రియల్ ఎస్టేట్ గ్రోత్ పెరుగుతలేదు. దీని ద్వారా ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న గుండ్లపోచంపల్లిలో జరిగిన ఘటన, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నారు. మరిన్ని జరిగే పరిస్థితి కూడా ఉందని తెలియజేస్తున్నాను. పత్తి రైతు కన్నీర 2 రోజుల్లో 2000 ధర తగ్గించడంపై ఆగ్రహం, ధర పెంచాలని ఆందోళన, రాజు రహదారిపై ధర్నా, మిర్చి రేటు పతనం, నాణ్యమైన మిర్చి క్వింటాన్లకు 14,000, ఖమ్మంలో కనిష్ట స్థాయికి జెండాపాట, నీరుడు తాలు మిర్చికే 14,000 ధర, ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. పెద్దపల్లిలోని మార్కెట్ యార్డ్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు. ఎందుకు ఇంత దారుణంగా పడిపోతుంది రైతు పరిస్థితి? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతును ఆదుకోలేక ఉంది. ఆదుకోని పరిస్థితులలో పత్తి పండించుకొని మద్దతు ధరకని మార్కెట్కి వస్తే ఇక్కడికక్కడ రైతులను ఇంత అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. ఈ విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీ కూలిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే 2,000 తగ్గిస్తే రైతు బాధ మీకు పట్టుతలేదా? అంటే ఒక రైతుకు భరోసా సాయం అందియరు, ఇటు రుణమాఫీ చేయరు, మరియు వారు పండించిన పంటకు కూడా మద్దతు ధర ఇవ్వలేక ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇంత విఫలమైంది. రైతుల పక్షాన ఎందుకు ఇంత కక్ష అని అడుగుతున్నాను. నిన్న పెద్దపల్లి మార్కెట్ దగ్గర పత్తి తెచ్చిన రైతులకు 2,000 క్వింటానికి తక్కువ చేయడం వలన ఎక్కడికక్కడ ధర్నాకు దిగిన రైతులు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన రైతుల బాగోగులు చూడాలని కోరుతున్నాను. వారికి మద్దతు ధర పెంచాలని ఆర్కే న్యూస్ తరఫున కోరడం జరుగుతుంది. సిద్దిపేటలో 104 ఎకరాల భూసేకరణ, ఇండస్ట్రియల్ పార్క్ కోసం నోటిఫికేషన్, హుస్నాబాద్ అక్కన్నపేటలో ఏర్పాటు, హైదరాబాద్ పరిసరాల్లో కారిడార్ల దెబ్బ, లగచర్లలో ఇంకా భయం నిండని గిరిజనులు. రైతులను ఓదార్చితే మీకేం బాధ, అనుమతులు ఇవ్వకపోయినా అధ్యయనం ఆగదు, నిరాశ నిస్పృహలతోనే అన్నదాత ఆత్మహత్యలు, రుణమాఫీ రైతు బంధు మద్దతు ధర లేక ఆక్రందన, గాలి మాటలు ఢిల్లీకి మూటలు తప్ప ఉరిగిందేంది, అబద్ధాలు చెప్పే కాంగ్రెస్ నేతలు గాంధీకి వారసుల, రైతు అధ్యయన కమిటీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఫైర్. బీఆర్ఎస్ పార్టీ రైతు అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు నిప్పులు జరగడం జరిగింది. రైతుల పక్షాన మేము నిల్చొని వారు ఆత్మహత్యలు చేసుకోకుండా వారికి భరోసా ఇవ్వాలని ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో రైతులను బాధలకు అండగా ఉందామని కమిటీ వేసిపోతే, మీరు పర్మిషన్లు ఇవ్వకపోతే ఈ అధ్యయన కమిటీ ఆగదు. మీకెందుకు భయం? అంటే చనిపోయిన రైతులను గాలికి వదిలేసి వారికి భరోసా ఇవ్వద్దా? అంటే మీరు భరోసా ఇస్తానని పోతే కూడా పర్మిషన్లు ఇవ్వకపోతే ఇది ఆగదు. మీ గాలి మాటలు ఎవరు వినరు. మీరు ఢిల్లీకి మూటలు మోసరు తప్ప చేసేదేం లేదు. మీరు గాంధీ వారసుల అని నిరంజన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పైన నిప్పులు జరగడం జరిగింది. పాలమూరుకు పవర్ కట్, మోటార్ల పనితీరు పరిశీలనకు సర్కార్ ససేమిర, కరెంటు బిల్లులు చెల్లించేందుకు విముక్తత, బకాయిలు ఇస్తేనే కనెక్షన్, విద్యుత్ శాఖ మౌలిక దిక్కుదోషం స్థితిలో ఇంజనీర్ అధికారులు. కేసముద్రం గురుకులలో ఫుడ్ పాయిజన్, జీరా రైస్లో పురుగులు, ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న బాలిక, అన్నంలో పురుగులు, మహబూబాద్ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంజన. మీడియాపై ఎమ్మెల్యే సీఏ ఆగ్రహం, ఫుడ్ పాయిజన్ అంటూ ఎలా రాస్తారని చిర్రుబుర్రు. మహబూబ్ నగర్లోని ఇదే పరిస్థితి. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? విద్యార్థులకు ఓటు లేదని నిర్లక్ష్యం చేస్తుందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 2-3 నెలల నుండి ఇదే పరిస్థితి. ఇంత దారుణంగా విద్యార్థులపై కక్ష కట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ ఫుడ్ పాయిజన్ కేసులు అవుతుంటే ఒక మీడియా వ్యక్తులు నిజాలు రాస్తే వారిపై చిర్రెత్తడం జరిగింది ఎమ్మెల్యే. అంటే ఎందుకు మీకు? అంటే అక్కడ నిజాలు రాయద్దా? అంటే మీరు చేసుకుంటా పిల్లల ప్రాణాలు పోయినా కూడా మేము చూస్తూ ఉండాలన్నా అనే ఆగ్రహానికి గురైన మీడియా మిత్రులు. అంటే ఇంత అధ్వానానికి దిగజారిన కాంగ్రెస్ పార్టీ పాలన. ఒక విద్యార్థి చనిపోతేనే అక్కడ ఉన్న వసతులు చూడాలి, కానీ 50 మందికి హాస్పిటల్ పాలైనా కూడా కంటిన్యూస్గా ఫుడ్ పాయిజన్ అయినా కూడా మీకు చీమ కుట్టినట్లేదు. అడావిడిగా పోయి ఏదో 2
గురుకులాలను సందర్శించి మేము మంచి చేశామని చెప్పుకున్నాడు తప్ప మళ్ళా కంటిన్యూ అవుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు నిన్న ధన్వాడలో మరి ఇవాళ మహబూబాబాద్లో. అంటే ఇంత అధ్వానంగా మారిన గురుకులాల పరిస్థితి 10 ఏళ్ల పాలనలో ఇలా జరగలే. మీరు ఎందుకు ఇంత విద్యాశాఖ మీ దగ్గరనే పెట్టుకుంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు వీలు కానప్పుడు విద్యాశాఖ వేరే ఎమ్మెల్యేకి ఇవ్వాలి, ఇచ్చి దాని మీద అధ్యయనం చేసి కరెక్ట్ వసతులు చేపియాలి. రాబోయే కాలానికి మనకు వారే విద్యార్థులే కావాలి. అసొంటి విద్యార్థులు చనిపోతుంటే మీకు ఎందుకు చీమ కుట్టినట్లే? మన ఇంట్లో వ్యక్తులు చనిపోతే మనకి ఎంత బాధ అవుతుంది? తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకోండి. ఫుడ్ పాయిజన్ అయ్యి వారు ఏమన్నా అయితే ఏంది పరిస్థితి? ఇప్పటికీ ఇదివరకు కంటిన్యూ అయి బంద్ అయిందనే వ్యవధిలోనే మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే గురుకులాలు ఇన్ని 10 ఏళ్ల పాలనలో ఏ అవధులు లేకుండా నడిచిన గురుకులాలు సంవత్సర కాలంలోనే ఇంత అధ్వానానికి గురి కావడానికి కారణాలేంది? దాని మీద ఆలోచించండి. కానీ దాన్ని గాలికి వదిలేసి మీ పాలన మీరే, మీ పనులు మీరే చూసుకుంటే విద్యార్థుల పరిస్థితి ఏందని తల్లిదండ్రులు ఆవేదన గురవుతున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది, మీకు చేత కాకపోతే చెప్పండి. కానీ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కేసులు అయితే చనిపోతుంటే వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదనను చూడలేకపోతున్న మీడియా మిత్రులు, వాళ్ళు పేపర్ ద్వారా రాస్తే వాళ్ళ ఆవేదన, వారిపై సీరియస్ అయిన ఎమ్మెల్యే, ఇది ఎంతవరకు న్యాయమని సీఎం రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా. స్ఫూర్తి ప్రదాత మన జాతిపిత కాంగ్రెస్ నేతలకు సద్బుద్ధి కలగాలి. సిరికొండ చరిత్రను వక్రీకరించే యత్నం వినోద్ కుమార్. తెలంగాణ భవన్లో గాంధీకి ఘన నివాళులు. గాంధీ బాటలో నడుద్దాం. కేటీఆర్, హరీష్ రావు. శాంతియుత పథంలోనే గమ్యాన్ని చేరుకుంటాం, అదే మనకు జాతిపిత అందించిన స్ఫూర్తి. గాంధీజీ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ ఘన నివాళి. 1,00,000 కోట్ల బిల్లులు పెండింగ్. మహారాష్ట్ర బీజేపీ సంకీర్ణ సర్కార్పై విమర్శలు. 5 నుంచి సమ్మెకు దిగుతామని కాంట్రాక్టర్ల హెచ్చరిక. బీజేపీ గురువింద నీతి. ఇక్కడ బీఆర్ఎస్ పై విమర్శలు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకుంటే మరిన్ని మంచి వీడియోస్ జనం కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని కోరడం జరుగుతుంది.